నువ్వు నేను పాతాళంలోకి జారిపోకుండా ఉండాలని దేవుడు తన కుమారుని భూలోకంలోకి పంపించాడు. అంటే ఎంత ప్రేమ మన మీద ఆయనకి, ఎంత ప్రేమ మన మీద ఆయనకి. ఇంత ప్రేమ కలిగిన దేవుడు కష్టాలను ఎలా వదిలిపెట్టేస్తాడు చెప్పండి? నష్టాల్లో నీ చెయ్యి ఎందుకు విడిచిపెడతాడు దేవుడు? శ్రమల్లో నీ దేవుడిని చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు కదా. మరి ఎందుకు నీకు అపనమ్మకం? ఒక సమస్యని ముందు ఏలుబడి చేస్తుందంటే సమస్యతో పోరాడి నెగ్గాలి మనం. అది భయపడుతుంది కదా, మనం భయపడిపోకూడదు. సమస్య వస్తుంది మన జీవితంలోకి అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి దేవుని నువ్వు తప్పిపోయావా, ఆ సమస్యను బట్టి దేవుళ్ళలోకి రావడానికి ఆ యొక్క సమస్య దేవుడు అనుమతిస్తాడు. ఇంకా విశ్వాసంలో బలపడాలని బిడ్డ అనుకునే దేవుడు అదొక సమస్యను పంపిస్తాడు. సమస్య శాశ్వతం కాదండి, దేవుడు ఒక్కడే శాశ్వతం. సమస్య శాశ్వతంగా ఉండదు, దేవుడే శాశ్వతం. శాశ్వతుడైన దేవుడు నీ యొక్క సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఇవ్వగలుగుతాడు ఆయన. కానీ ఈ రోజు మనం ఆ దేవాది దేవుని నమ్మం మనం.